ఒక కప్ప నేను చెట్టు ఎక్కుతానందట. మిగిలిన కప్పలని అక్కడ కూర్చొని చెప్పాయి, నువ్వు ఎక్కలేవు, నీకు ఆ సామర్థ్యం లేదు, నీ వల్ల కాదు, ఒకవేళ ఎక్కితే చెట్టు జారి కింద పడి గుండె పలికి సస్తావు అని అరుస్తున్నాయట. ఎవరు? కప్పలను నరుస్తుంటాయి. ఈ కప్ప ఆహా ఓహో అనుకుంటే ఇంకా ఎక్కింది, ఇంకా చెట్టు చివరికి వెళ్ళిందట. అంత పైకి వెళ్ళిపోయింది. ఈ కింద కూర్చున్న కప్పలన్నీ నీ వల్ల కాదు, వద్దు వద్దు అనే కొలది అదేం చేసింది, చెట్టు చివరి బాగా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ నిలబడిన రైతు అడిగాడట, కప్ప నిన్ను వాళ్ళంతా కూడా వద్దు వద్దు సస్తావే అని చెప్తుంటే ఎంత స్పీడ్గా ఎక్కేవే, ఏమిటి కారణం అంటే, నాకు 2 చెవులు వినబడవు సార్, వాళ్ళు ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు, నేను ఒకటే అనుకున్నాను, వాళ్ళు చెయ్యెత్తి ఎక్కలేవు సస్తావంటే, ఓ నువ్వు ఎక్కగలవు, నువ్వు ఎక్కుతావు అంటున్నట్టుగా భావించింది. అవి చుట్టూ ఉన్నవి నెగిటివ్ గా మాట్లాడుతుంటే అది పాజిటివ్ గా తీసుకుని పైకి ఎక్కింది. దేవుని బిడ్డారా, కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుని కృంగిపోవద్దు. కాబట్టి ఎవరి బిడ్డారా, దయచేసి డీఫోకస్ అవ్వకండి. నక్కలు కుక్కలు అరుస్తున్నంత మాత్రాన్ని ఏనుగు వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. దేవుని బలంతో ముందుకు సాగిపో. మీరు ఫోకస్ పెట్టండి. మీ జీవితంలో గోల్ ఉంది, ఒక డిసిషన్ తీసుకోండి. నేను గమ్యం చేరేదాకా వెనుతిరిగి చూడండి. కొండెక్కుతున్నావు, గచ్చబొదలు రాళ్ళు రప్ప ఉంటే పక్కకు తప్పించుకునే మార్గం ఉంటుంది. సమస్య ఉంటే సమస్య పరిష్కారం ఉన్నట్టుగా నీకు దారి లేకపోతే మరో దగ్గర ఎక్కడో దగ్గర దారి ఉంటుంది. దారి వెతుక్కొని వెళ్తూనే ఉండు ముందుకి. వెనక్కి పిలిచే వారిని పట్టించుకోవద్దు, పొగిడే వారిని పట్టించుకోవద్దు, శిఖరానికి చేరేదాకా. అలా నువ్వు చదువు మీద ఫోకస్ పెడితే, అలా నువ్వు చేసే పని మీద ఫోకస్ పెడితే అద్భుతంగా రాణిస్తావు, పైకి వస్తావు. నీ తర్వాత ఇంకెవరైనా